యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం రోజు సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. మొదటి రోజు బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొమ్మల రామారం మండలంలో 79 మందికి, తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణం మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖల పద్ధతులపై పూర్తి స్థాయిలో చర్చలు కొనసాగాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలో సాగునీరు అందలేదన్నారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. నవపేట రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గానికి నీరు అందించాలని ప్రతిపాదన చేశామన్నారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నియోజకవర్గంలోని పలు తాండాలు, గ్రామాల భూములు కోల్పోయారని, ఇంకా కూడా బాధితులకు నష్టపరిహారం అందలేదని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గంధమల్ల చెరువు అభివృద్ధి చేసి పెద్దగా చేస్తే 10 మండలాల వరకు సస్యశ్యామలం అవుతుందన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 1.3 టీఎంసీ, 2 టీఎంసీల వరకు ప్రాజెక్టు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందడం కోసం చర్యలు చేపట్టారన్నారు. 1800 కోట్ల రూపాయలతో యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిన స్థానికులు ఎవరూ సంతోషంగా లేదన్నారు. యాదాద్రి అభివృద్ధి పేరు మీద భూములు గుంజుకోవడం జరిగిందని, వారికి ఇప్పటికీ పారితోషికం ఇవ్వలేదన్నారు. రైతు బీమా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, ఎల్ఓసి చెక్కులను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల కోసం మాట్లాడితే యాదాద్రి ఆలయం కోసం మాట్లాడినట్లు మాటలను వక్రీకరించి బీజేపీ నాయకులు చేసిన ధర్నాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నడూ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాట్లాడని నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రిలో నూతనంగా 1000 గదులతో సత్రం నిర్మాణం చేయాలని సంబంధిత మంత్రి గారిని కోరడం జరిగిందన్నారు. యాదాద్రి ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఉపేక్షించి లేదన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి సేవలు చేస్తుంటే నిరాధారణ లేని ఆరోపణలు మంచిది కాదన్నారు. మొదటి తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట ఆలయానికి అందరూ సహకరించాలని కోరారు. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి మీరు లంచం ఇవ్వద్దు. దయచేసి అవసరమైతే మీ ట్రాన్స్పోర్ట్ మీ ఇంటికి పోయేంత వరకు నేనే ఇస్తా. ఈ చెట్ల విషయంలో కానీ, రేపు కళ్యాణ లక్ష్మి చెట్ల విషయమే కానీ, ఇంకా ఇందిరా మిల్ల విషయమే కానీ, రేషన్ కార్డు విషయమే కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి దయచేసి ఇవ్వద్దు. కాకపోతే మీ ఊళ్ళో మీ కష్టపడ్డలకు రేపు ఓట్ల ద్వారా మీరు కృతజ్ఞత చూసుకోరు. ఎవరికి రూపాయి పట్టించి గుట్ట అభివృద్ధిగా నిరోధకులు మాత్రం కాబట్టి ఖచ్చితంగా స్వామివారి మిమ్మల్ని చూసుకుంటాడు. అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకాడే ముచ్చట్లేదు. బదిలీల విషయంలో కూడా మేము ఎక్కువ ఎవరిని చేసేది లేదు. ఖచ్చితంగా అవినీతి అధికారులను తీసేయాల్సిందిగా నేను గతంలో ప్రతిపాదన చేసిన దాని విషయం నిక్కచ్చిగా ఉన్నా కాబట్టి ఇలాంటి ప్రతిపక్షాలు అభివృద్ధిలో సహకరించాలి. నిరంతరం గెలిచిన కాంచెల ప్రజలలో ఉండి ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి, ముఖ్యంగా ఆలయాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయాలని చెప్పి కొట్లాడి కొత్త మండలాలకు నూతన భవనాలు కూడా కావాలని ఏర్పాటు చేసి గత అసెంబ్లీలో మరి గత ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి వారు ఏ రకంగా మాట్లాడారో ఈ అసెంబ్లీలో ఇప్పటికీ 9 సార్లు లేచి మాట్లాడింది ఆలయ ప్రాంత ప్రజలు ఆశ్రదించారు. కాబట్టి ఆ రకంగా ఆలయ ప్రాంతం కోసం నేను ప్రభుత్వ విప్పుగా కాబట్టి అన్ని టెంపుల్ మీద మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. కాబట్టి ఎండోమెంట్ శాఖను ఉద్దేశించి ఉన్నటువంటి పంతుల తెలంగాణ ఉన్నటువంటి అన్ని గుళ్ళలో ఉన్నటువంటి పంతుల గురించి, అన్ని గుళ్ళలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గురించి